హాయ్ ఫ్రెండ్స్, బెస్ట్ పరి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మేము తీసిన ప్రతి వీడియో మీరందరూ చాలా మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు. మనస్ఫూర్తిగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సబ్స్క్రైబ్ చేసిన వారికి, లైక్ చేసిన వారికి, షేర్ చేసిన వారికి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అండి. ఇప్పటివరకు మేము నెంబర్ ఆఫ్ వీడియోస్ చేసాం. దాంట్లో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్కి మనకు మంచిగా ఎంకరేజ్మెంట్ చేసి చాలామంది మన దగ్గర తీసుకున్నారు. నాట్ ఓన్లీ అండి ఏపీ అండ్ తెలంగాణ, నేషనల్ వైజ్లో మన దగ్గర అందరు తీసుకున్నారు. చాలా వరకు హ్యాపీ ఫీల్ అయ్యారు. 1 or 2 మెంబర్స్కి కొంచెం ఏదైనా చేసే పద్ధతులు ఏదైనా ఇబ్బంది పడుతూ ఉంటారు. డెఫినెట్గా అది కూడా రెక్టిఫికేషన్ చేయడం మా రెస్పాన్సిబిలిటీ కాబట్టి ప్రతి ఒక్కరికి గైడెన్స్ ఇస్తాం. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పటి వరకు మీరు మామూలుగా బ్యాడ్జెస్ చూసారు. బ్యాడ్జెస్తో పాటు మ్యాగ్నెట్ ఎలా పెట్టాలని చూసారు. అండ్ అట్ ది సేమ్ టైం సేమ్ మిషన్తో మనం కీ చైన్ కూడా ఎలా తయారు చేయాలనేది కూడా మేము ఈ వీడియోలో చెప్తున్నాము. ఇది కొత్తగా ట్రెండీగా చాలా తక్కువ బడ్జెట్లో మీరు చేయగలిగినటువంటి కెపాసిటీ మేము మీకు ఎక్స్పోజ్ చేస్తున్నాము. ఒకసారి చూడండి, మీరు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఇప్పుడు మనం ఏదైతే ఈ ప్రింట్ మనం కీ చైన్ చేయాలనుకుంటున్నామో దాని సైజ్ అయితే కనుక మనం ఇక్కడ ప్రింట్ తీసుకోవడం జరిగింది. స్టెప్ బై స్టెప్ మీకు 1 by 1 అన్నీ చూపిస్తాను, క్లారిటీగా చూడండి. ఇప్పుడు చూడండి, మనం ఏదైతే కనుక డై కటర్ తీసుకున్నామో అంటే ఇది ఒక అప్రాక్సిమేట్లీ మీరు సైజ్ కూడా చూడొచ్చు. ఎప్పుడైనా కానీ మీకు సింపుల్ లాజిక్ చెప్తున్నాను. ఈ ట్రాన్స్పరెంట్ షీట్ ఏదైతే ఉందో ఆ సైజ్ అనేది మీరు ప్రింట్ తీసుకోండి, సరిపోతుంది. సింపుల్ లాజిక్ అంతే. దీనికి ఎటువంటి సాఫ్ట్వేర్స్, ఎటువంటి పిహెచ్డి ఫైల్స్, XYZ అవసరం లేదు. ఇక్కడ చూడండి, మనం ఏదైతే ప్రింట్ మీరు తీసుకున్నారో ఎగ్జాక్ట్లీ ఇక్కడ మిడిల్ ప్లేస్లో చూడండి. నేను ఎందుకు హోల్డ్ చేసి చూపిస్తున్నా అంటే మీకు అర్థం కావాలని చూపిస్తున్నాను. ఓకే, ఇలా మనకి ఎగ్జాక్ట్లీ ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ వచ్చేటట్టు చూసుకొని దీన్ని మనం డై కట్టర్లో ఒకసారి ఇలా కట్ చేసాం. ఓకే, ఇక్కడ చూడండి, డై కట్టర్లో మనం కట్ చేసినటువంటి ఇమేజ్ ఇలా పర్ఫెక్ట్గా మన దగ్గరికి రావడం జరిగింది. వచ్చినటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో ఇప్పుడు దీనికి కావాల్సినటువంటిది మనకి ఏంటి, ఇక్కడ బ్యాడ్జ్ సెట్ ఆల్రెడీ ఇక్కడ మనం చూసాము. ఈ బ్యాడ్జ్ సెట్కి ఎగ్జాక్ట్లీ ఇక్కడ మీకు ఒక హుక్ హ్యాంగ్ చేయడానికి కూడా మనకు సోర్స్ ఉంది. దీంతో పాటు మనం ఎలా చేస్తున్నాం ఏంటనే స్టెప్ బై స్టెప్ కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది మనం బ్యాడ్జ్ మేకింగ్ మిషన్ మనం ఆల్రెడీ ఇంతకుముందు కూడా చూపించాం, మళ్ళీ చూపిస్తున్నాము. ఏదైతే మనకు మెటల్ బ్యాడ్జ్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ ఇక్కడ ప్లేస్మెంట్ చేస్తున్నాము. మనం ఏదైతే కట్ చేసిన ఇమేజ్ ఉందో దీనికి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. అది ఏంటిదని నేను మీకు చెప్తాను స్టెప్ బై స్టెప్. ఇక్కడ ఏదైతే మనం మెటల్ ఏదైతే ఈ బ్యాడ్జ్ ఉందో దీన్ని ఫస్ట్ ఇక్కడ మనం ప్లేస్మెంట్ చేస్తున్నాము. ఇక్కడ మీరు ఏదైతే ఇమేజ్ తీసుకున్నారో మామూలుగా మనం రెగ్యులర్గా ఇలా మనం ఇన్షర్ట్ చేస్తామన్నమాట. బట్ ఇక్కడ ఏంటి అంటే కనుక ఇక్కడ సైడ్కి ఉంటుంది మనం ఇన్షర్ట్ చేయాల్సిన హోల్. కాబట్టి ఈ ఇమేజ్ ఏదైతే ఉందో దీన్ని ఇలా స్ట్రైట్ కాకుండా ఇలా సైడ్కు మనం ఇక్కడ ఇన్షర్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి దగ్గరికి వచ్చి చూడండి క్లారిటీగా. ఇలా సైడ్కు మన ఇమేజ్ అనేది పెట్టడం జరిగింది. దీని తర్వాత మనం ఏదైతే ట్రాన్స్పరెంట్ షీట్ ఉందో ఈ ట్రాన్స్పరెంట్ షీట్ని ఇక్కడ దీంట్లో పెట్టడం జరిగింది. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి, మీరు క్లారిటీగా చూపిస్తున్నాను. ఓకే, ప్రెస్ చేసాము. దాని తర్వాత ఇక్కడ ఏదైతే మనము బ్యాక్ సైడ్ మనం పెట్టాల్సిన ఉందో ఈ పిన్నింగ్ది ఇక్కడ మన సైడ్ ఇక్కడ చిన్న హోల్ ఉంటుంది. ఈ హోల్లో ఇలా ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట సైడ్కు. ఓకే, ఇన్సర్ట్ చేసిన తర్వాత దీన్ని ఎగ్జాక్ట్లీ సైడ్కి స్వైప్ చేస్తున్నాము. అగైన్ మనం ప్రెస్ చేస్తున్నాము. ప్రెస్ చేసిన తర్వాత ఓపెన్ చేసాము. ఇక్కడ మీరు బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ అంటే ఎక్స్క్లూజివ్గా ఫ్రంట్ సైడ్ ఇమేజ్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. బట్ బ్యాక్ సైడ్ ఇప్పుడు ఒకసారి మీరు క్లోజప్లో చూడండి క్వాలిటీ ఎలా ఉందన్నది. ఓకే, బ్యాక్ సైడ్ కూడా మీరు చూడండి. ఈ ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా రావాలి. ఎప్పుడైనా కానీ ఈ బ్యాక్ సైడ్ ఈ ఫినిషింగ్ పర్ఫెక్ట్గా వస్తే కనుక మీకు వాటర్లో ఏదైనా మీకు ఇబ్బంది కాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా మనం చేసినటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో దీనికి ఒక హుక్ ఏదైతే మనం ఇక్కడ ఇచ్చామో ఈ హుక్ని దీనికి అటాచ్ చేసేసి మన ఏదైతే కటింగ్ బ్లేడ్తో కానీ ఏదైనా అటాచ్మెంట్ చేస్తే కనుక ఆటోమేటిక్గా ఇలా మీకు కీచైన్ లాగా సెట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇది ఒక పద్ధతి. అండ్ అగైన్ ఇంకొకటి దీంట్లోనే మీకు ఇంకొక పద్ధతి కూడా చూపిస్తాను. అంటే పద్ధతి అంటే ఏం లేదు, యాక్చువల్లీ మీరు ఇక్కడ చూస్తున్నారు మనం ఏదైతే చేసామో ఇది ప్లాస్టిక్ వన్. దీంతో పాటు ఇప్పుడు మేము కొంచెం ప్రీమియం క్వాలిటీలో కొంతమంది మనకు అడుగుతున్నారు, ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ లేకపోతే ఇంకేదైనా స్పెషల్గా కావాలనుకున్నటువంటి వాళ్ళు ప్యూర్ మెటల్ అడుగుతున్నారు. అల్యూమినియము ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆటోమేటిక్గా సేమ్ ఉంటుంది. ఇది కూడా మీకు చూపిస్తాను లైవ్లో. అండ్ అగైన్ ఇంకొక ఇమేజ్ మనం తీసుకున్నాము. ఈ ఇమేజ్ ఏం చేస్తున్నాము, ఇక్కడ కట్ చేస్తున్నాం. మళ్ళీ సేమ్ అదే విధంగానే మనం కట్ చేస్తున్నాము. ఈ రెండో పద్ధతులు ఏంటంటే సేమ్ అలానే మనం డై కట్టర్లో కట్ చేసుకున్నాము. తర్వాత ఇక్కడ మనకు మెటల్కి సంబంధించినటువంటి బ్యాడ్జ్, తర్వాత బ్యాక్ సైడ్ సపోర్టింగ్ రెండు ఉంటాయి. తర్వాత ట్రాన్స్పరెంట్ షీట్ కామన్. అండ్ ఇక్కడ ఎక్స్క్లూజివ్గా మనం ఫోకస్ చేయాల్సింది, మర్చిపోకుండా ఉండాల్సింది ఈ రింగ్ అనమాట. దీనికి సపోర్టింగ్ రింగ్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. దీన్ని కూడా ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఒకసారి క్లోజప్లో రండి. ఇక్కడ చూడండి, ఎక్కడైతే మనం సెకండ్ పార్ట్ మనం పెడతామో అక్కడ ఈ రింగ్ అనేది మనం ఇలా ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఇక్కడికి స్వైప్ చేసినాము. ఇక్కడ మనం అగైన్ మెటల్ యొక్క మనం ఇక్కడ బ్యాడ్జ్ పెట్టాము. మనం ఏదైతే మేకింగ్ ఉందో అది ఇక్కడ ఇన్సర్ట్ చేసాము. అగైన్ ట్రాన్స్పరెంట్ షీట్ మనం ఇక్కడ పెట్టడం జరిగింది. ఓకే, చూడండి క్లారిటీగా క్లోజప్లోనే చూడండి.
ఇప్పుడు దీన్ని పంచు కొట్టాను నేను, రైట్. ఇప్పుడు ఏదైతే కనుక ఇక్కడ అల్యూమినియం షీట్ ఉందో, ఈ అల్యూమినియంకి ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, ఈ రింగ్ అనేది మనం ఓపెన్ చేసుకోవడానికి క్లోజ్ చేసుకోవడానికి ఇలా కన్వీనియంట్గా ఉండాలి. ఇది కింది సైడ్ ఉండాలి, ఇది పై సైడ్ ఉండాలి, ఓకేనా. ఇక్కడ ఏదైతే రింగ్ ఉందో మనం ఇన్సర్ట్ చేసామో రింగ్ పైన మనం ఇక్కడ ఇలా పెట్టడం జరిగింది. ఇప్పుడు దీన్ని అలాగే పంచ్, ఓకే. ఇప్పుడు చూడండి కంప్లీట్ మెటల్కి సంబంధించిన బ్యాడ్జ్ అనేది పర్ఫెక్ట్గా తయారైంది. దీన్ని క్లోజప్లో క్వాలిటీ ఎలా ఉందో చూడండి ఒకసారి. అలాగే బ్యాక్ సైడ్ కూడా చూడండి మీకు ఫినిషింగ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా మీరు బ్యాడ్జ్ మేకింగ్ మిషన్తో మీరు ఏదైతే ఇంతకుముందు చేశారో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ చేయొచ్చు, బ్యాడ్జెస్ చేయొచ్చు, అండ్ లేటెస్ట్గా కీ చైన్స్ చేయొచ్చు. కీ చైన్స్లో కూడా మనకు స్మాల్ సైజ్ అండ్ లార్జ్ సైజ్ బోత్ అవైలబుల్ అనమాట. అలాగే ప్యూర్ మెటల్ మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. అట్లా ఇంకొక విషయం ఏంటంటే ఇటువంటి బ్యాడ్జ్ మేకింగ్ మిషన్లోనే చాలామంది ఇప్పుడు నేమ్ ట్యాగ్స్ మనం పెట్టుకుంటున్నాం, బ్యాడ్జెస్ ఏదైనా రెక్టాంగిల్లో ఉన్నవి. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఎవరి దగ్గరైనా కానీ మిషన్ కొనగలిగిన స్తోమత లేదు, లేకపోతే బ్యాడ్జెస్ మనకి ఎక్కువ అయిపోతున్నాయి అంటే ఇక్కడ మీకు ట్రాన్స్పరెంట్ మనం అక్రాలిక్తో చేసినటువంటి నేమ్ బ్యాడ్జెస్ అయితే ఇస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇది మనకు ఏ నేమ్ అయినా కూడా మనం తీసేయచ్చు, మనం పెట్టచ్చు అనమాట. ఇక్కడ మనం ఏదైతే ప్రింట్ ఉందో కరెక్ట్గా ఇది ఎగ్జాక్ట్లీ సైజ్ చూసుకోవాల్సి ఉంటుంది. దీన్ని రిమూవ్ చేయొచ్చు, అలాగే ఇన్సర్ట్ చేయొచ్చు. మనం ఏదైనా కంపెనీస్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా దీన్ని వాడచ్చు. ఏదైనా ఎంప్లాయ్ మనకి ఎగ్జిట్ అవుతుంటే కొత్త ఎంప్లాయ్ అంటే వాళ్ళకు కూడా వాళ్ళ నేమ్ వేసేసి మళ్ళీ వాళ్ళకు యూజ్ అయ్యేలా చేయొచ్చు. బ్యాక్ సైడ్ మంచిగా స్ట్రాంగ్ పిన్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. దీన్ని ఇలా జోబ్కు పెట్టేసుకొని వాళ్ళ ఎంప్లాయీలు మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇటువంటి బెనిఫిట్స్ చాలా ఉన్నాయి ఈ బ్యాడ్జ్ మేకింగ్ మిషన్తో. కాబట్టి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, తర్వాత దీనికి సంబంధించినటువంటి ప్రైస్ లిస్ట్ ఏదైనా కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే నేను ప్రైస్ అని ఎందుకు రివీల్ చేయనంటే కనుక కస్టమర్కి సెల్లర్కి ఆ వేరియేషన్ అనేది ఉండాలి. ఇప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ చెప్తే అది మీ వరకు మాత్రమే ఉండాలి. ఎందుకంటే కనుక ఆటోమేటిక్గా కస్టమర్కి కూడా తెలిసిందంటే కనుక అది డెఫినెట్గా మీకే లాస్. అందుకు నేను చెప్పను మిగతా వాళ్ళలాగా. మన దగ్గర ఈ మిషన్సే కాదు, నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు 5-in-1 మిషన్ ఉంది, అక్రాలిక్ ఫోటో ఫ్రేమ్స్ మిషన్ ఉంది, ఎలక్ట్రికల్ అండ్ మాన్యువల్, డబల్ మగ్ మిషన్ ఉంది, సింగిల్ మగ్ మిషన్ ఉంది, క్యాప్ ప్రింటింగ్ మిషన్ ఉంది, అలాగే సిప్పర్ బాటిల్ ఫుల్ లెంత్ మిషన్ ఉంది. దీంతో పాటు ఇక్కడ మీరు పైన చూస్తున్నారు కదా, ఇలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ప్రోడక్ట్స్తో పాటు మన దగ్గర చాలా వెరైటీస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ వెరైటీస్, పిల్లోస్ కానివ్వండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ టీషర్ట్స్ కానివ్వండి, మెటల్ మార్కింగ్ వేసేటువంటి పెన్నులు కానివ్వండి, డైరీలు. ఇక్కడ మీరు కొత్తగా వచ్చాయి మన దగ్గర డైరీలు, ఇది మనకు మార్బుల్ ఫినిషింగ్ లాగా వచ్చాయి, మీరు చూడొచ్చు ఒకసారి. అలాగే లైటర్స్ కానీ, బ్రాస్లెట్స్ కానీ, ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ వెరైటీస్. కీ చైన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. మీకు ఎక్కడ దొరకనటువంటి కీ చైన్స్, మెటల్ కానీ, వుడ్ కానీ, అక్రాలిక్ కానీ, ఆ తర్వాత మీకు సబ్లిమిషన్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి ఇక్కడ మన దగ్గర. ఈ కలెక్షన్ మీకు ఏవి ఎంత ప్రైస్ పడుతుంది, మీరు బిజినెస్ ఎలా చేసుకోవాలి, ఎలా ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలన్నది కూడా ప్రతిదీ మేము సలహాలు సూచనలు చెప్తాము. ఇవన్నీ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ మీరు మా దగ్గర చూసే డిస్ప్లేలో చాలా తక్కువ, ఈవెన్ 50% కూడా మీరు ఇక్కడ డిస్ప్లే అనేది మేము ఇంకా పెట్టలేదు. ఇంకా మీకు చాలా వెరైటీస్ మా దగ్గర ఉంటాయి. కాబట్టి మీకు దీనికి సంబంధించిన బిజినెస్ కావాలనుకుంటున్నా, లేకపోతే కనుక మీకు మా ఇన్ఫర్మేషన్ నచ్చి ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఈ బిజినెస్ ఇంట్లో హోమ్ మేకింగ్ అంటే ఏదైనా హౌస్ వైఫ్స్ ఎవరైనా పార్ట్ టైం లాగా ఎర్నింగ్ చేయాలనుకున్నా, జాబ్ చేస్తూ ఇంకా బెటర్ ఎర్నింగ్ చేయాలనుకున్నా, స్టూడెంట్స్ కానీ, రిటైర్డ్ ఎవరైనా ఆఫీసర్స్ కానీ, చాలా వరకు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు కూడా చాలామంది మన దగ్గర బిజినెస్ తీసుకొని చేస్తున్నారు. అండ్ వన్స్ అగైన్ ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చి ప్రతి ఒక్కరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు మరొకసారి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇలాగే మీరు ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.